అద్భుతమైన మహాభారత గాథలో పాండవుల పరాక్రమం, కురుక్షేత్ర యుద్ధం, శ్రీకృష్ణుని గీతోపదేశం మనకు చాలాసార్లు వినిపించింది. కానీ ఈ మహాగాథలో ఒక మూలన కాలచక్రం మర్చిపోయిన ఒక మహానుభావుని కథ దాగుంది. ఒక ధర్మపరాయణుడైన రాజు, ఒక శూరవీరుని వంటి కుమారుడు, అతని చేతిలోనే ఒక తండ్రి మరణించాల్సిన అపూర్వ సంఘటన. ఇదే బబ్రువాహనుని గాథ. అర్జునుడు వనవాసకాలంలో అనేక రాజ్యాలను సందర్శించాడు. అటువంటి ప్రయాణంలో ఆయన మణిపుర అనే అద్భుత రాజ్యానికి చేరాడు. అక్కడి రాజు చిత్రవాహనుడు తన కూతురు చిత్రాంగదను అర్జునునికి వివాహం చేశాడు. చిత్రాంగద ఒక యోధురాలు, ధైర్యముతో కూడిన రాజకుమార్తె. ఆమెతో అర్జునుడికొక కుమారుడు జన్మించాడు. ఇతడే బబ్రువాహనుడు. ఆదివరపు అర్జునుడు చేసిన ప్రమాణం ప్రకారం ఆ పిల్లవాడిని మణిపూరులోనే వదిలి వెళ్ళిపోనాల్సి వచ్చింది. బబ్రువాహనుడు తన తండ్రి ఎవరో తెలియకుండానే పెరిగాడు. కాని అతడు ధర్మాన్ని పాటిస్తూ విద్యలో నిపుణుడై ప్రజలకు ప్రియమైన రాజుగా ఎదిగాడు. కాలం గడిచింది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం చేపట్టాడు. ఆ యాగంలో విశ్వాధికారాన్ని స్థాపించేందుకు ఒక గర్వితమైన గుర్రాన్ని రాజ్యాల మధ్య విడిచారు. ఆ గుర్రం ఏ రాజ్యంలోనైనా ప్రవేశిస్తే ఆ రాజు లొంగిపోవాలి, లేక పోరాడాలి. ఆ గుర్రం మణిపూరులో ప్రవేశించింది. అర్జునుడు కూడా ఆ గుర్రంతో పాటు ఉన్నాడు. బబ్రువాహనుడు అది చూశాడు. అతడు ధర్మమార్గంలో జీవించినవాడు కనుక లొంగిపోవటం అతని స్ఫూర్తికి విరుద్ధం. తండ్రి ఎవరని తెలియక బహుదా న్యాయంగా పోరాడాలని భావించాడు. ఇద్దరూ యుద్ధరంగంలో ఎదురయ్యారు, తండ్రి మరియు కుమారుడు. కాని అది వారికి తెలియదు. ఘోరమైన యుద్ధం జరిగింది. బబ్రువాహనుడు శక్తివంతమైన ఆయుధాలతో అర్జునునిపై గట్టి ఎదురుదాడి చేశాడు. అర్జునుడు ఎంత వేరైనా అతడి వేగానికి తట్టుకోలేకపోయాడు. చివరికి బబ్రువాహనుని బాణం అర్జునుని గుండెకు తాకింది. అర్జునుడు భూమిపై కుప్పకూలిపోయాడు, శవంలా. చిత్రాంగద పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేసింది, బబ్రువాహనా, నీకు తెలుసా ఇది నీ తండ్రి అని. బబ్రువాహనుని మనసు తాళలాడిపోయింది. తన తండ్రినే అజ్ఞానవశాత్తు హత్య చేశానని తెలిసి అతడు ముక్కుముక్కలయ్యాడు. భగవంతుడిని ప్రార్థించాడు. తన తల్లిదండ్రుల పాదాల వద్ద క్షమాపణలడిగాడు. అప్పుడు ఒక అద్భుత సంఘటన జరిగింది. అర్జునుని నాగకన్య అయిన ఉలూపి ప్రత్యక్షమైంది. ఆమె చెప్పింది, అర్జునుడు భీష్ముని హత్య చేసిన పాపానికి శాపగ్రస్తుడయ్యాడు. తన కుమారుడి చేతిలో ఒకసారి మరణించాల్సిన విధి లిఖితం, కాని అది శాశ్వతం కాదు. ఉలూపి నాగలోకానికి చెందిన మృత సంజీవని మంత్రాన్ని జపించి అర్జునుని తిరిగి జీవితంలోకి తీసుకొచ్చింది. అర్జునుడు కన్నులెత్తి తన కుమారుని చూశాడు. కన్నీళ్లతో ప్రేమగా ఆలింగనం చేశాడు. తండ్రి, కుమారుడు దూరమైన సంవత్సరాల తరువాత కలుసుకున్న వారిద్దరూ ధర్మం, ప్రేమ, శాపం, క్షమ, పునర్జన్మ అనే అంశాల మీద ఈ సంఘటన ఆధారపడింది. ఈ యుద్ధం తరువాత బబ్రువాహనుడు మణిపురలో ధర్మపరాయణుడిగా పాలించాడు. ఈ కథను చాలామందికి తెలియదు, కానీ మహాభారతంలోని ఈ విస్మృతమైన పాత్ర మనకి తెలియని ధర్మతత్వాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని అద్భుత పురాణగాథల కోసం డివైన్ దర్శన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి.